చాళుక్యుల పరిపాలనా విధానం గురించి తెలుసుకుందాం. చాళుక్యుల పరిపాలనా విధానం అనేది శాతవాహనుల పరిపాలనా విధానాన్నే పోలి ఉంది. శాతవాహనుల పరిపాలనా విధానాలనే కొద్ది మార్పులతో చాళుక్యులు కొనసాగించారు. రాజరికం, వారసత్వం, రాజు సర్వాధికారి అయినప్పటికీ కూడా ప్రజారంజకుడు. ప్రాచీన కాలంలో నుంచి సాంప్రదాయకంగా వస్తున్న అధికారాలను కొనసాగించి ధర్మశాస్త్ర నియమాల ప్రకారం పరిపాలించారు. చాళుక్య చక్రవర్తులు శ్రీ పృథ్వీ వల్లభ, సత్యాశ్రయ, పరమ మహేశ్వర అనే బిరుదులను ధరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలను విషయాలుగా విభజించారు. రాజ్యంలోని ఉన్నత ఉద్యోగాలలోనూ రాష్ట్ర విషయ పాలకులుగా రాజ కుటుంబీకులను నియమించారు. గ్రామస్థాయి పరిపాలనలో గ్రామ పెద్దల సభకు పాలనాధికారాన్ని కల్పించినప్పటికీ గ్రామంలో ప్రభుత్వాధికారుల ప్రమేయం ఎక్కువగా ఉండేది. చాళుక్యుల పాలనలో ఉద్యోగులకు జీతాలకు బదులుగా జాగీర్లు ఇచ్చారు. నగర పాలనలో వర్తక సంఘాలు, వర్తక శ్రేణుల ప్రముఖ పాత్ర వహించేవి. సామంత రాజులకు వారి రాజ్యంలో సర్వ హక్కులు ఉండేవి. ప్రభుత్వానికి భూమి శిస్తు ముఖ్యమైన ఆదాయము. నూతన ప్రాంతాలను సాగులోనికి తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారు. భూమి మీద వ్యవసాయదారులకు సర్వాధికారాలు ఉన్నాయి. పంటలో 6వ వంతు శిస్తును వసూలు చేసేవారు. భూమి శిస్తుతో పాటుగా ఇతర చేతివృత్తి వారు, వర్తక వాణిజ్య వర్గాల వారు ప్రభుత్వానికి పన్నులు కట్టేవారు. ఇంటి పన్ను వసూలు చేసేవారు. చక్రవర్తి తన ఆదాయాన్ని 4 భాగాలుగా విభజించేవాడని హుయాన్సాంగ్ రాశాడు. మొదటి ప్రభుత్వ నిర్వహణకు, సైనిక పోషణకు, రెండవది ఉద్యోగుల వేతనాలకి, మూడవది కళాకారులకు, కవులకు, పండితులకు, 4వది దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవారని పేర్కొన్నారు. ఆనాటి గ్రామీణం స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండేది. బాదామి చాళుక్యుల కాలంలో సామాజిక వ్యవస్థలో పెద్దగా మార్పులు లేవు. సంప్రదాయక చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. బ్రాహ్మణులు అగ్రస్థానంలో ఉన్నారు. వీరు సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు పొందారు. వైశ్యులు వర్తక వ్యాపారాలు కొనసాగిస్తుండేవారు. శూద్రులు వ్యవసాయము, ఇతర వృత్తులు, శారీరకంగా శ్రమపడే పనులు నిర్వహించేవాళ్ళు. రాజ్యపాలన, సైనిక వృత్తిని చేపట్టిన వారిని హిందూ సమాజంలో క్షత్రియులుగా పరిగణించడం సాంప్రదాయం. శూద్రుల పాలనాధికారం చేపట్టిన తర్వాత క్షత్రియులుగా ప్రకటించుకునేవారు. తాము సూర్య, చంద్ర, బ్రహ్మ వంశస్థులమని ప్రకటించుకునేవారు. వీరి క్షత్రియత్వం పొందడానికి కొన్ని యజ్ఞాలు చేసేవాళ్ళు. బ్రాహ్మణులు యజ్ఞాలు నిర్వహించి వారిని క్షత్రియులుగా ప్రకటించేవాళ్ళు. ఈ విధంగా సామాజిక మార్పిడి జరిగేది. అదేవిధంగా వృత్తులను బట్టి కూడా కులాన్ని నిర్ణయించేవాళ్ళు. రాజుతో పాటు సామాన్య ప్రజలు కూడా దేవాలయాలకు, బ్రాహ్మణులకు భూములు దానాలు చేసేవాళ్ళు. చాళుక్య రాజ్యంలో పంటలు విస్తారంగా పండేవని, ప్రజలు బాగా కష్టపడి పనిచేసేవారని, నిరాడంబరంగా జీవించేవారని హ్యుయాన్సాంగ్ పేర్కొన్నాడు. ఆనాడు ప్రజలు ఎంతో నిజాయితీ కలిగిన వారని, సహాయం చేసిన వారికి కృతజ్ఞత చూపేవారని, మోసం చేసిన వారిని, వంచనకు పాల్పడిన వారిని ప్రాణాలు తీసి పగ తీర్చుకునేవారని హ్యుయాన్సాంగ్ వర్ణించాడు. దక్షిణ భారతదేశంలో చాళుక్య కాలంలో హైందవ మత పునరుజ్జీవనం బాగా జరిగింది. చాళుక్య చక్రవర్తులు తమకు తాము పరమ భాగవతులమని, పృథ్వీవల్లభేశ్వరులమని వర్ణించుకున్నారు. ఈ కాలంలో దక్కన్ ప్రాంతము శైవ, వైష్ణవ, జైన సాంప్రదాయ ప్రభావానికి గురైంది. రాజులు శైవ, వైష్ణవ మతాలను ఆదరించి ఆ 2 రకాల దేవాలయాలని నిర్మించారు. బాదామి, పట్టడకల్ అనే హరిహర త్రిమూర్తుల జైన బౌద్ధ దేవాలయాన్ని, ఆ దేవాలయాల నిర్మాణానికి ధన సహాయం చేశారు. రవికీర్తి జైన దేవాలయాన్ని ఐహోల్లో నిర్మించాడు. విక్రమాదిత్యుడు జైన ఆచార్యుడైన ఉదయదేవుని ఆదరించాడు. చాళుక్యుల ఆదరణ వల్ల జైన మతం దక్షిణ మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటకలలో బాగా వ్యాప్తి చెందింది. ఈ కాలంలో సంస్కృత భాష రాజభాష అయింది. సంస్కృత భాషలో అనేక సాహితీ రచనలు వెలువడ్డాయి. 2వ పులకేశి ఆస్థానంలో గల రవికీర్తి గొప్ప సంస్కృత పండితుడు. గంగా దుర్వినీతుడు శబ్దావతార అనే వ్యాకరణాన్ని రాశాడు. అంతేకాక ఇతడు భారవి రాసిన కిరాతార్జునీయంకి వ్యాఖ్యానాన్ని కూడా రాశాడు. సంస్కృతంతో పాటు దేశీయ భాషలకు కూడా ప్రోత్సాహం లభించింది. తెలుగు, కన్నడ భాషలు ఈ కాలంలోనే సంతరించుకున్నాయి. ఆ భాషలకు చెందిన పదాలు, పద్యాలు వారి శాసనాల్లో ఉన్నాయి. దక్కన్లో హిందూ దేవాలయాలకు, వాస్తు శిల్పకళకు పునాది వేసిన వారు చాళుక్యులు. వీరు ఉత్తర, దక్షిణ భారతదేశ వాస్తు లక్షణాలను మేళవింపచేసి ఒక విశిష్టమైన నవీన శైలిగా రూపొంది వెసరా శైలిగా పిలువబడింది. చాళుక్యులు బాదామి, దాని పరిసర ప్రాంతాలలో దేవాలయాలు, గుహలు నిర్మించారు. ఐహోల్ ప్రాంతంలోనే దాదాపు 70కి పైగా దేవాలయాలు నిర్మించారు. పట్టడకల్లో నిర్మించిన 10 దేవాలయాల్లో వీరి శిల్పకళా లక్షణాలు కనిపిస్తాయి. విరూపాక్ష దేవాలయం, పాపనాథ దేవాలయం విశిష్టమైనవి. ఈ దేవాలయాలు మత కేంద్రాలే కాక గొప్ప విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా విరజిల్లాయి. అనాథలకు దేవాలయాల్లో అన్నదానం జరుగుతూ ఉండేది. దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల పాలనను ఒక మహోన్నత యుగంగా వ్యవహరించారు.